మా జున్ను బర్త్డేకి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. సో ఇన్వైట్ చేసుకున్న తర్వాతే కేక్ కటింగ్ చేశాడు. అందరూ కూడా వచ్చారు పిల్లలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ చిన్న పిల్లలే. వాడి వయసు వాళ్ళైతే ఎవరు లేరు అందులోనూ, అందరూ పెద్దవాళ్ళే. బట్ వాళ్ళు మాత్రమే వాడికి ఫ్రెండ్స్ అనమాట. అయితే అందరూ వచ్చారు. ఇక్కడ వాళ్ళందరినీ సెట్ చేయడమే ఒక 1 అవర్ వరకు మాకు ఆ పనే సరిపోయింది. ఎందుకు అంటే చిన్నపిల్లలు అంటే అటు ఇటు తిరిగేస్తారు కదా. సో వాళ్ళందరినీ కూడా సెట్ చేసి, మేము ఏ పని చేసినా కూడా స్టార్టింగ్ ప్రేయర్తోనే చేస్తామని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే స్టార్టింగ్ ప్రేయర్ చేస్తుంది. మేము డెకరేషన్ ఎలా చేసామో చూసారా, అది కూడా మా వాడు బెలూన్స్ డెకరేషన్ చిన్నగా అయినా పర్లేదు చేయండి అన్నాడని వాళ్ళ డాడీ వెంటనే బెలూన్స్ అయితే తీసుకొచ్చారు. సారీ, మా కీర్తి అయితే తీసుకొచ్చింది బెలూన్స్. సో అవి తీసుకొచ్చిన తర్వాత అలా చిన్నగా డెకరేట్ అయితే చేశారు మా వారు. చేసిన తర్వాత చిన్న ప్రేయర్ అయితే చేసి అమ్మ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి పార్ట్ 2. ఓన్లీ వాళ్ళని సెట్ చేయడము, నించోబెట్టడము, ఆ ప్రేయర్ అంతా ఎలా జరిగిందో అనేది ఈ పార్ట్ 2లో అయితే చూపించాను. పార్ట్ 3 కూడా ఉంటుంది. అది వచ్చేసి కేక్ కటింగ్ ఎట్లా చేస్తామో చూపిస్తామన్నమాట. మా బుడ్డోడు ఎలా ఉన్నా కానీ మా బుడ్డది మాత్రం అసలుకి వాళ్ళ అన్నయ్య బర్త్డేలా లేదు, తన బర్త్డేలానే తను ఫీల్ అయిపోయి ముందే మహారాణిలా నించుందనమాట. వాళ్ళ మావయ్య వచ్చి తన్నే వీడియోస్ తీసుకున్నాడు ఎక్కువ. టేబుల్ ముందే నించొని ఇక అక్కడే ఉంటుంది తప్ప హ్యాపీ బర్త్డే అని పాట పాడగానే క్లాప్స్ అయితే కొట్టేస్తుంది పాప. సో చాలా యాక్టివ్గా అయితే ఉంది ఆ రోజైతే. చూస్తున్నారా ఎన్ని వేషాలు వేస్తుందో, వీడియో తీస్తున్నారని కూడా తనకు అర్థమైందనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరికొంతమందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా వారు ఎప్పుడు కేక్ కట్ చేస్తారా అని వేగర్లీగా వెయిటింగ్ చేస్తూ ఆ స్ప్రే అయితే చేయడానికి చూశారు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇస్తారు కదూ.